అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానస, అడల్ట్ మరియు చైల్డ్ సైకాట్రిస్ట్. ఈరోజు ఇన్సామ్నియా, నిద్రలేమితనం గురించి మాట్లాడుకుందాం. నిద్ర లేకపోవటం అనేది ఒక సమస్య. చాలా మందిలో చూస్తుండీ ఒక్కొక్కసారి చాలా గర్వంగా చెప్తారు, నేను ఒక 4-5 గంటలే పడుకుంటానండి, అంతకు మించి నాకు నిద్రే అవసరం లేదని. మరి కొంతమంది ఏమో చాలా అతిగా పడుకుంటారే, 10 గంటలు 12 గంటలు పడుకున్నా నాకు నిద్ర చాలినట్టు అనిపించదే అని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా. అసలు ఎన్ని గంటలు సుమారుగా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక మనిషికి అంటే రీసెర్చ్ తేల్చింది ఏంటంటే సుమారుగా 7 నుంచి 8 గంటల వరకు ఒక మనిషికి నిద్ర అనేది అవసరం. అంటే నిద్ర పోకపోతే అసలు ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, అండ్ ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకు నిద్ర అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఇలా వీటన్నిటి గురించి చెప్పుకోవచ్చు. అసలు స్లీప్ డిస్టర్బెన్స్, ఇన్సామ్నియా అంటుంటాము. ఇన్సామ్నియా అంటే ఏంటి? ఎక్కువగా నిద్రపోవడంలో డిలే, అంటే నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడం, లేకపోతే పదే పదే రాత్రిపూట నిద్ర మెలకు వచ్చేస్తూ ఉండటం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే పడుకున్నా సరే పడుకున్న ఫీలింగ్ రాకపోవటం, లేకపోతే మార్నింగ్ లేచిన తర్వాత టయర్డ్గా ఉండటం, హెడేక్గా ఉండటం, ఇరిటబుల్గా, చిరాకుగా, అసహనంగా, కోపంగా ఉండటం అనేది కూడా ఇన్సామ్నియాలో చూస్తూ ఉంటాం. అంటే అటు క్వాంటిటీ చాలా తక్కువ సమయం పడుకున్నా, ఇటు క్వాలిటీ అంటే పరిశుద్ధంగా పూర్తిగా సంపూర్ణంగా పడుకోకపోయినా కూడా ఇన్సామ్నియాతో ఇబ్బంది పడుతున్నట్టే. దీనివలన అసలు ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే డెఫినెట్గా అండి, ఇన్సామ్నియా అనేది అటు హెల్త్ మీదన, ఇటు సోషల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ మన వర్క్ మీదన కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. హెల్త్ పరంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటామండి. హైపర్ టెన్షన్, బీపీ, డయాబెటిస్, షుగర్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఒబెసిటీ, ఊబకాయంకి కానీ నిద్ర లేమితనం అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇలా క్రానిక్గా, అంటే ఏదో 2-3 రోజులు పడుకోపోతే ఇవన్నీ వస్తాయంటే కాదు, క్రానిక్గా ఎక్కువ రోజులు, ఎక్కువ శాతం నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంది, ఇన్సామ్నియాకి లోన్ అవుతున్నారు అంటే వాళ్ళల్లో క్రానిక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది చూస్తూ ఉంటాం. సో నిద్రలేమితనం మన ఆరోగ్యం మీదన అండ్ మానసికంగా కూడా ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. స్లీప్ డిస్టర్బెన్స్ అనేది పర్సన్ డిప్రెషన్కో, ఆందోళనకో లోనయ్యే అవకాశం అనేది పెంచేస్తుంది. సో స్లీప్ డిస్టర్బెన్స్, ఇన్సామ్నియా అనేది డెఫినెట్గా హెల్త్ని, సైకలాజికల్గా మన మెంటల్ స్టేట్ని, యాజ్ వెల్ యాజ్ డెఫినెట్గా మన వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బ్ అవుతుందో నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అయిపోతుంది, మన ఫుల్ కేపబిలిటీతో వర్క్ చేయలేం, అలా వర్క్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు అసలు ఇది జరుగుతూ ఉంటుంది? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి, కానీ నేను 2 రకాల కారణాలు మాత్రం ఇంపార్టెంట్గా చెప్పదలుచుకున్నాను. హెల్త్ రీజన్స్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, ఇలా ఇన్సామ్నియాకి రకరకాల కారణాలు ఉన్నా అతి ముఖ్యమైన కారణాలు ఈ కాలంలో ఎక్కువగా చూస్తుంది పూర్ స్లీప్ హ్యాబిట్స్ అంటామండి. ప్రతి ఒక్కళ్ళ నిద్ర రొటీన్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక టైంకి పడుకొని టైంకి లేవడం అనేది ఎవ్వరూ చేయట్లేదు. అండ్ పడుకోవడానికి ముందు స్క్రీన్ టైం అనేది విపరీతంగా పెంచేశారు. అంటే రీసెర్చ్ ప్రకారం కనీసం 2 గంటల ముందు, నిద్రపోవడానికి 2 గంటల ముందు స్క్రీన్స్ అన్నీ, అంటే అటు ఫోన్, టీవీ, ల్యాప్టాప్ ఏదైనా ఆఫ్ చేసేయాలి. బుక్స్ లాంటివి చదువుకోవచ్చు, కానీ ఎవరైనా దాన్ని పాటిస్తున్నారా? డెఫినెట్లీ నాట్. నిద్రపోవడానికి 1 సెకండ్ ముందు కూడా మన కళ్ళ ముందు ఫోనే ఉంటుంది. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి కాజ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ రీజన్స్ చెప్పుకోవాలంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్లో, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ అనేలా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్లో కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. అది అర్లీ ఫ్యాక్టర్ టు ఐడెంటిఫై. మానసికమైన రుగ్మతల్లో, మానసికమైన ఇబ్బందుల్లో నిద్రలేమితనం అనేది చాలా సహజంగా చూస్తుంటాము. దాని వలన, అంటే నిద్రలేమితనం వలన మానసిక సమస్య వస్తుంది. ఇన్ ద సేమ్ వే రివర్స్లో, అంటే మానసిక సమస్యల్లో కూడా నిద్ర డిస్టర్బెన్స్ అనేది చాలా సహజంగా చూస్తుంటాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ స్లీప్, అంటే ఆ నిద్రలేమితనాన్ని కరెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, చాలా విధాలుగా నిద్రలేమితనం అనేది మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. చాలా తక్కువ సమయం పడుకున్నా మేము చాలా యాక్టివ్గా ఫంక్షన్ చేయగలుగుతాం అనే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీకు ఆ ఎఫెక్ట్ ఇమీడియట్గా తెలియకపోయినా అది పోయే కొద్దీ మీ ఆరోగ్యాన్ని, అంటే బీపీ, షుగర్, ఒబెసిటీ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం అవుతుంది. కాబట్టి
డెఫినెట్గా స్లీప్ హ్యాబిట్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టైమ్లీ స్లీప్ ఎన్విరాన్మెంట్ అనేది బాగుండాలి, అండ్ స్క్రీన్ టైం అనేది కట్ చేస్తూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే అవన్నీ చేసినా కూడా మీకు నిద్ర అనేది కరెక్ట్ అవ్వకపోతే సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు డిప్రెషన్కి కానీ యాంగ్జైటీకి కానీ లోన్ అవుతుంటే వాటిని ట్రీట్ చేయందే నిద్ర అనేది కరెక్ట్ కాదు. సో వాటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది.